హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కుందన్స్, స్టోన్ చైను, జర్దోసి స్టిచ్ చేయడం వస్తే కనుక మీరు ఈ డిజైన్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కావాల్సిన మెటీరియల్స్ కుందన్స్, ఇక్కడ 3 కలర్స్ కుందన్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్మాల్ సైజు 2 mm సైజ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ తులి 14 0.5 mm నీడిల్, ఆరి థ్రెడ్ నీడిల్, నెక్స్ట్ జర్దోసి నీడిల్, జర్దోసి, స్టోన్ చైన్, కాటన్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ. సో ఇవి కావాల్సిన మెటీరియల్స్. ఫస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ని స్టిక్ చేసేస్తున్నాను. ఇవి డ్రై అయ్యే లోపల మనం బోర్డర్ స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. నేను కొంచెం పార్ట్ చూపిస్తాను, మీరు ఇదే విధంగా బ్యాక్ నెక్ అంతా స్టిచ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ సిల్క్ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మనం ముందు వేసిన చైన్కి పక్కనే గ్యాప్ లేకుండా 2 టైమ్స్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అయిపోయిన తర్వాత పక్కకు ఒక స్మాల్ చైన్ వేసుకుని మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్లో సెకండ్ టైం చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. 2 mm సైజు షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టోన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. స్టోన్ చైన్ బటన్ హోల్ స్టిచ్తో స్టిచ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ స్టోన్ పక్కన ఒక చైన్ వేసుకుని తర్వాత స్టోన్కి మధ్యలో ఒక చైన్ వేసి దాన్ని వెనక్కి లాక్కుని కింద లాక్ వేసుకోవాలి. ఇలా మనం బటన్ హోల్ స్టిచ్ ఏదైతే వేసుకుంటున్నామో సేమ్ ఆ బటన్ హోల్ స్టిచ్తో ఇక్కడ స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క స్టోన్కి అయినా మధ్యలో వేసుకోవచ్చు, లేదంటే రెండు స్టోన్స్కి మధ్యలో చైన్ స్టిచ్ వేసుకుంటూ మీరు ఈ విధంగా స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లైను షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ షుగర్ బీడ్స్ని అలాగే స్టోన్ చైన్ని కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. సో బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు బీడ్స్ నీడిల్ యూజ్ చేసుకోండి. సో ఫైనల్గా జరీ థ్రెడ్తో ఇంకొక లైన్ చైన్ స్టిచ్ వేసుకుంటే మనకి బోర్డర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ డిజైన్లో ఇక్కడ కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 mm సైజు షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. మనకి షేప్ ఏదైతే ఉందో అలానే షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లైన్ స్టోన్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మనం బోర్డర్కి స్టిచ్ చేసాం కదా, అలానే బటన్ హోల్ స్టిచ్తో ఇక్కడ కూడా స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. బటన్ హోల్ స్టిచ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే చైన్ స్టిచ్తో అయినా మనం ఈ స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. చైన్ స్టిచ్ అయితే 2 సైడ్స్ కూడా మనకి స్టిచ్ వస్తుంది. బటన్ హోల్ స్టిచ్ అయితే కనుక ఒక సైడే మనకి స్టిచ్ అనేది వస్తుంది. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ సైజ్ అంటే 0 సైజు షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను ఈ కర్వ్ షేప్లో. సో ఒకసారి స్టిచ్ అయిపోయిన తర్వాత అక్కడ నాట్ వేసేసుకుని మళ్ళీ పైనుంచి 2 mm సైజు షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. నేను చూపించేటప్పుడు 3 బీడ్స్ వేసినా కానీ మీరు బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రము 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, స్టిఫ్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ వీడియోలో కొంచెం ఫాస్ట్గా చూపించాలని 3 బీడ్స్ వేస్తూ చూపిస్తున్నాను.
సో ఇప్పుడు మీ కుందన్స్ చుట్టూతా జర్దోజీని స్టిచ్ చేసుకుందాము. జర్దోజీ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాను. అలాగే కాటన్ థ్రెడ్ తీసుకుని స్టిచ్ చేస్తున్నాను. మనం జర్దోజీ స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనము ఫ్రేమ్ కింద ఉన్న థ్రెడ్ని చాలా లూజ్గా పట్టుకోవాలండి. గట్టిగా పట్టుకొని లాగేస్తే కనుక మనం జర్దోజీ స్టిచ్ చేసుకోవడానికి రాదు. లూజ్గా పట్టుకోవాలి. అలాగే మనం తీసే చైన్ జర్దోజీలోంచి ఫ్రీగా లాగాలి. అప్పుడే మనకి థ్రెడ్ అనేది జర్దోజీ లోపల నుంచి వస్తుందన్నమాట, ఈజీగా వస్తుంది. కొంచెం బిగినర్స్కి జర్దోజీ స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కింద థ్రెడ్ని కొంచెం లూజ్గా పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక మనం జర్దోజీని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి జర్దోజీని స్టిచ్ చేసుకోవడానికి. ఇలా అన్ని కుందన్స్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత అక్కడక్కడ వైట్ కుందన్స్ లేదా గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుని దాని చుట్టూతో షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ రెడీ అయిపోతుంది. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన హ్యాండ్స్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి ట్రేసింగ్ పేపర్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.